హాయ్ వెల్కమ్ టు ఉషేంద్రాస్ ఇంజనీరింగ్ ట్యూటోరియల్స్. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ కోర్స్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. జనరల్గా సమ్మేషన్ అది చూసి కంగారు పడతారు, ఎక్స్పోనెన్షియల్ మల్టిప్లికేషన్ చూసి కాంప్లెక్స్ మల్టిప్లికేషన్ చూసి కంగారు పడతారు. బట్ అంత కంగారు పడేది అయితే లేదండి. సింప్లిఫై చేసేద్దాం. ఓకే, సో ఏమి ఇస్తారు? డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అన్నారు కదా, అంటే ఒక డొమైన్ నుంచి ఇంకొక డొమైన్లోకి మార్చడం. టైం డొమైన్ సిగ్నల్ ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి మార్చుకుంటాం బస్. ఓకే, సో ఏమి ఇస్తాడు? ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్తారు. ఎక్స్ ఆఫ్ ఎన్ ఇంటూ ఈ రైస్ టు మైనస్ జే 2π ఎన్కే బై ఎన్ చేసి మల్టిప్లై చేసి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ మల్టిప్లై చేసి సమ్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి? n ఈక్వల్ టు 0 టు n-1 వరకు సమ్మేషన్ చేస్తే వచ్చేదే. అండ్ ఇదిగోండి n ఇక్కడ ఉంది, ఇదిగో n. ఈ క్యాపిటల్ N అనేది అది సీక్వెన్స్ నంబర్ ఎక్సెట్రా అది కూడా ఇచ్చేస్తాడు. అక్కడ కథ ఇక్కడ నుంచి మొదలైంది. ఇక్కడ నుంచి ఈ n వాల్యూ అండ్ k వాల్యూ విల్ బి ఫ్రమ్ k రేంజింగ్ ఫ్రమ్ k ఈక్వల్ టు 0, 1, డాట్ డాట్ ఇది కూడా n-1 వరకు వెళ్తుంది. ఓకే, సో ఇది చేస్తే మనకు వచ్చేది ఇవన్నీ n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని k వాల్యూ ప్లగ్ఇన్ చేసుకొని సమ్మేషన్ ఇవన్నీ చేసుకుంటూ పోతే మనకు వచ్చేదే ఎక్స్ ఆఫ్ కే. డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి నొటేషన్ ఎక్స్ ఆఫ్ కే ఎక్కడి నుంచి అండి? డిఎఫ్టి ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ కడితే ఇది వచ్చేది మనకి. రివర్స్లో వేసాను, కంగారు పడకండి. ఓకే, సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఒక ఎన్ని చేసాము, కే కూడా ఉంది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తే ఆ సమ్మేషన్ సంగతి ఏంటో చూసేయచ్చు. అక్కడే బిగినర్ జనరల్గా సమ్మేషన్ ఉంది కదా, ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంది. సమ్మేషన్ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఉంది, ఇవన్నీ కంగాలుగా ఉంది, ఏం చేయాలో అర్థం కాదు. సో నథింగ్ టు వరీ. కొంచెం ఇది సాల్వ్ చేయాలంటే కొంచెం ఓపిక కావాలి, అంతే. ఓపిక కావాలి, చేతులు క్యాల్కులేటర్ కంపల్సరీగా ఉండాలి. ఓకే, సో హియర్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఒక ప్రాబ్లం. ఓకే, ర్యాండమ్గా ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్తారన్నాను కదా. ఎక్స్ ఆఫ్ ఎన్ విల్ బీ ఫోర్ సపోజింగ్ 2, 1, 2 అనుకుందాం. ఓకే, అడిగేస్తాడు కంప్యూట్ 3 పాయింట్ డిఎఫ్టి ఫర్ ద గివెన్ సీక్వెన్స్. 3 పాయింట్ డిఎఫ్టి అక్కడ అలా అన్నప్పుడే n ఈక్వల్ టు 3 అన్నట్టు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఈ సీక్వెన్స్ ఉపయోగించుకొని డిఎఫ్టి ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తే ఈ ఈక్వేషన్ ఎలా మారుతుందో లెట్స్ సీ. ఎక్స్ ఆఫ్ కే విల్ బీ ఈక్వల్ టు సమ్మేషన్ వచ్చేసిందండి. n ఈజ్ ఈక్వల్ టు 0 టు n-1 కదా. n ఇదిగో 3. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు n ఈక్వల్ టు 3 అని వాడు ఇచ్చేస్తాడు, యూజరే ఇచ్చేస్తాడు. 4 పాయింట్ కట్టండి, 8 పాయింట్ కట్టండి, ఫిల్టర్స్లో 8 పాయింట్ కట్టండి ఎక్సెట్రా. సో ఇక్కడ 3 పాయింట్ కట్టమన్నాడు. సో n ఈజ్ ఈక్వల్ టు 0 టు n-1 అంటే 2. 3 - 1 2 ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ రైస్ టు మైనస్ జే 2π. n ఇంకా ఏం సబ్స్టిట్యూట్ చేయలేదు, k కూడా ఏం సబ్స్టిట్యూట్ చేయలేదు, బై 3. క్యాపిటల్ N కదా, బై 3. ఓకే, సో ఈ సమ్మేషన్ ఎలా విడగొట్టుకోవాలి గైస్? అంటే వీడియోలో లెంగ్తీ అవ్వకుండా బోర్ కొట్టకుండా ఉండడానికి 0 to 3 లెంగ్త్ తీసుకున్నాను, 8 సేమ్ ప్రొసీజర్. ఈ సమ్మేషన్ని ఎలా విడగొట్టుకునేది? ఓకే, సో నేను n ఈక్వల్ టు 0 ఇక్కడ వేసుకుంటాను, n ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడికి వెళ్ళే ముందు మీకు ఇది అర్థం కావాలి, సీక్వెన్స్ అర్థం కావాలి. అంటే డిఎఫ్టి స్టార్ట్ చేసి ఉన్నట్లయితే మీకు సీక్వెన్స్ అర్థం కావాలి. ఇది n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 0 దగ్గర ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఇది ఎక్స్ ఆఫ్ 0 అవుతుంది. ఈ వాల్యూ ఎక్స్ ఆఫ్ 0. ఇది n ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ఆఫ్ 1 మనకు ఇది వచ్చేసి n ఈక్వల్ టు 2, ఎక్స్ ఆఫ్ 2 వాల్యూ ఇది ప్లేస్ అది n ఈక్వల్ టు 2 దగ్గర. ఓకే, సో అలాగా నేను ఇప్పుడు సమ్మేషన్ని స్ప్లిట్ చేసుకుంటున్నాను. n ఈక్వల్ టు 0 దగ్గర ఒకటి వస్తుంది, ప్లస్ ఇది ఫర్ సపోజింగ్ n ఈక్వల్ టు 1 అనుకుందాం, 0, 1, n ఈక్వల్ టు 2 అనుకోవడం ఏంటంతే, n ఈక్వల్ టు 0. సో అప్పుడు ఈ వాల్యూస్తో ఎక్స్ ఆఫ్ కే ఎలా రాసుకోవచ్చు చూడండి. ఎక్స్ ఆఫ్ కే ప్లగ్ ఇన్ చేయము,
కే ఇంకా అన్నోనే విల్ బీ ఈక్వల్ టు సమ్మేషన్ కదా. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో ఎక్కడ ఎన్ ఉన్నా వీ హ్యావ్ టు ప్లగ్ ఇన్ విత్ 0. ఈ ఈక్వేషన్లో ఎక్కడ ఎన్ ఉన్నా కూడా ఎన్ని 0తో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ వచ్చింది కదా, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా e రైస్ టు మైనస్ జే 2π n 2π n ప్లేస్లో 0 కదా, ఇంటూ 0 ఇంటూ కే బై ఎన్ బై 3 రాసేసేయచ్చు. క్యాపిటల్ N 3 కదా, ఆల్రెడీ ఇచ్చేసారు కదా. ఇప్పుడు ప్లస్ సమ్మేషన్ కదా, ప్లస్ ఎక్స్ ఆఫ్ 1 ఈ రైస్ టు మైనస్ జే 2π ఎన్ ప్లేస్లో ఎంత వస్తుందండి ఇక్కడ, ఇదిగో ఎన్, ఇదిగోండి ఎన్, దట్ షుడ్ బి ఇంటూ 1 ఇంటూ కే, ఇంకేం సబ్స్టిట్యూట్ చేయలేదు, బై 3. ఓకే, నెక్స్ట్ సమ్మేషన్ ప్లస్ ఎక్స్ ఆఫ్ 2 ఈ రైస్ టు మైనస్ జే 2π, ఓకే, ఎన్ ప్లేస్లో ఇంటూ 2 ఇంటూ కే, ఇంకా సబ్స్టిట్యూట్ చేయలేదు, కే వాల్యూ బై 3. అక్కడ దాకా ఎందుకంటే n-1 వరకు చేస్తాం సమ్మేషన్. ఇంకో n-1, n ఈజ్ ఈక్వల్ టు 3, ఇక్కడ n-1 2 అవుతుంది. సో నేను దీనికి మాత్రమే కడతాను. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోవచ్చు కిందకి. లైక్ ఎక్స్ ఆఫ్ 0 ఏమవుతుందండి, నాకు ఎక్స్ ఆఫ్ కే ఎక్కడి నుంచి వ్యారీ అవుతుంది, కే ఆల్సో విల్ బీ వ్యారింగ్ ఫ్రమ్ 0, 1, 2, 3 ఎక్సెట్రా n-1. అండ్ ఈ ప్రాబ్లంకి సంబంధించినంత వరకు కే ఈక్వల్ టు 0, 1, 2 ప్లగ్ ఇన్ చేసుకుని ఆపేస్తాం ఈ సీక్వెన్స్కి సంబంధించి. సో ఎక్స్ ఆఫ్ 0 ఏమవుతుంది, ఎక్స్ ఆఫ్ 0 కే, ఇప్పుడు ఇక్కడ కే మాత్రమే అన్నోన్. ఓకే, సో ఎక్కడెక్కడైతే కే ఉందో అది 0తో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. సో ఎక్స్ ఆఫ్ 0 ఇంటూ ఈ రైస్ టు, ఈ మొత్తం 0 అయిపోతుంది 0. అలాగే ఎక్స్ ఆఫ్ 1 ఇంటూ ఈ రైస్ టు, ఇక్కడ 0 వచ్చేస్తుంది కదా ఈ ప్లేస్లో, అప్పుడు ఈ మొత్తం 0 అయిపోతుంది, ఈ రైస్ టు 0 అది కూడా, ప్లస్ ఎక్స్ ఆఫ్ 2 ఇంటూ ఇది కూడా, ఈ మొత్తం ఎక్స్పోనెన్షియల్ పవర్ దగ్గర ఉన్నదంతా 0 అయిపోతుంది, ఈ రైస్ టు 0 విచ్ విల్ బీ ఈక్వల్ టు, గైస్ ఇదంతా కూడా 1 అయిపోతుంది కదా, ఈ రైస్ టు 0 దట్ విల్ బీ, ఇది 1 అయిపోతుంది, ఇది 1 అయిపోతుంది, ఇది అంటే x0 ప్లస్ x1 ప్లస్ x2. x0 ఇదిగోండి, x0 ఈ వాల్యూ, x1 అండ్ x2 ఇదిగోండి. అంటే మనకు ఫైనల్గా x ఆఫ్ 0 వచ్చేసేది x ఆఫ్ 1 అంటే 2 ప్లస్ 1 ప్లస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 5. ఇది x ఆఫ్ 0 విల్ బీ ఈక్వల్ టు x ఆఫ్ 0. ఏమండి, మరి హౌ టు ఇవాల్యుయేట్ ఫర్, ఇదే సీక్వెన్స్ ఉపయోగించుకొని హౌ టు ఇవాల్యుయేట్ ఫర్ x ఆఫ్ 1, ఇగోండి x ఆఫ్ 1. ఓకే, సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో, ఈ ఈక్వేషన్ స్టాండర్డ్, ఇంకా ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో అక్కడ k ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం x ఆఫ్ kకి. అంటే x ఆఫ్ 0 ఇంటూ ఈ రైస్ టు, ఇది ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది కాబట్టి అది ఇంకేం మల్టిప్లై చేసినా 0 కదా, ప్లస్ ఎక్స్ ఆఫ్ 1 అంటే ఇది ఎన్కి అండి, ఇది ఎన్కి, ఈ ఎక్స్ ఆఫ్ ఈ బ్రాకెట్లో ఉన్నది ఎన్కి, ఇంకా కే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ రైస్ టు మైనస్ జే 2π ఇంటూ 1 ఎన్కి సంబంధించి ఇంటూ 1 ఇప్పుడు కేకి సంబంధించి బై 3. ఓకే, అది సింప్లిఫికేషన్. ప్లస్ ఇక్కడ కూడా ఎక్స్ ఆఫ్ 2 ఈ రైస్ టు మైనస్ జే 2π, దాంట్లో మార్పు ఉండదు. ఎక్స్ ఆఫ్ 2, ఈ 2 అనేది ఎన్కి సంబంధించి, ఇక్కడ కూడా ఇంటూ 2 అనేది ఎన్కి సంబంధించి, ఇంటూ కే వాల్యూ ఎంత అనుకుంటున్నాము మొదటి నుంచి, ఈ సీక్వెన్స్ ఇప్పుడు ఎంత కడుతున్నాము, కే ఇంటూ 1/3. ఓకే, సో ఇక్కడ నుంచి ఇది ఎక్స్ ఆఫ్ 0, అది ప్రాబ్లం లేదు, కానీ ఇది సాల్వ్ చేయడానికి మీకు చిన్న ఫండమెంటల్ తెలిసి ఉండాలి. ఇది ఈ రైస్ టు మైనస్ జే థీటా లా ఉంది, ఇది ఈ రైస్ టు మైనస్ జే థీటా, ఇది యూలర్స్ ఐడెంటిటీలోకి మార్చుకోవాలి. ఓకే, ఈ మొత్తం కూడా యూలర్స్ ఐడెంటిటీలోకి మార్చుకోవాలి. నేను అక్కడ చేస్తున్నాను, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఓకే, సో ఎక్స్ ఆఫ్ 1 విల్ బీ, కాదు ఇది రాసేసుకుందాం యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం. ఏంటది, ఈ రైస్ టు మైనస్ జే 2π ఎంతండి, 2π, ఇదిగోండి కేర్ఫుల్గా చూడండి, ఇది 1 ఇది 1 అంటే 2π/3 అంతేనా, 2π/3. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే, ఇది యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం cos 2π/3 మైనస్ j sin
2π/3 అని చెప్పి రాసి వీడియోలో నన్ను పోస్ట్ చేసి క్యాలిక్యులేటర్ తీసుకొని రేడియన్స్ మోడ్లో పెట్టండి, డిగ్రీస్లో కాదు రేడియన్స్లో పెట్టి ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో cos 2π/3 వచ్చేసి రేడియన్స్లో పెట్టి క్యాలిక్యులేట్ చేసినట్లయితే షుడ్ బి -0.5 కావాలండి. సో చెక్ చేయండి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సమ్ డెసిమల్ ఏదో ఉంటుంది, బట్ -0.5 ఫర్ షూర్, మైనస్ ఆఫ్ j యాజ్ ఇట్ ఈజ్. సో ఇది వచ్చేసి sin 2π/3 వచ్చేసి వాల్యూ పాజిటివ్ 0.866 ఉండాలి. చెక్ ఇట్ షుడ్ బి. సో అది పాజిటివ్, ఈ వాల్యూ ఈ sin 2π/3 వాల్యూ పాజిటివ్. సో ఈ నెగిటివ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో j sin 2π/3 వచ్చేసి 0.866 అండి. ఓకే, సో ఇట్ షుడ్ బి ఈ వాల్యూ e⁻j అది ఇక్కడ ప్లగ్ ఇన్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు అండ్ ఇక్కడ మరి ఇది హౌ టు ఇవాల్యుయేట్ ఫర్ దిస్ వన్, ఇట్స్ e⁻j. ఇంకోండి ఇది ఒకటి అయిపోయింది, ఒక వీఆర్ డన్ విత్ దిస్ వన్. ఓకే, ఇంకొక వైపు e⁻j 4π/3 ఎలా రాసుకోవచ్చండి, సేమ్ ఇలాగే యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం. ఇది cos 4π/3 ప్లస్ మైనస్ కదా, సారీ ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు అక్కడ కూడా నెగిటివ్, -j sin 4π/3 వస్తుంది. అండ్ మళ్ళీ ఇది కూడా రేడియన్స్లో పెట్టి ఇవాల్యుయేట్ చేస్తే ఈ వాల్యూ షుడ్ బి వన్స్ అగైన్ ఇట్స్ -0.5 అండి, తిరగలేదు. ఇది మాత్రం యాక్చువల్గా ఈ వాల్యూ చూడండి, ఈ sin 4π/3 యాక్చువల్గా నెగటివ్ వస్తుంది, ఆ నెగటివ్ ఈ నెగటివ్ పాజిటివ్ అయిపోతుంది. సో మనకు పాజిటివ్ ప్లస్ j 0.866 అవ్వాలి. ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఈ వాల్యూ ఇందులో ప్లగ్ ఇన్ చేసుకుంటే మనకు వచ్చే ఫైనల్ రిజల్టే x1 సీక్వెన్స్లో x1. సో ఇవాల్యుయేట్ చేసేద్దామా. x1 విల్ బి x1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ 1 కదా, అంటే ఇట్స్ ఆల్వేస్ x0 సీక్వెన్స్ ఏదండి, x0 ఇట్స్ 2 ప్లస్ x1 ఎంతండి, x1 ఈజ్ 1 సీక్వెన్స్ నుంచి 1 ఇంటూ e⁻j 2π/3 ఇదిగోండి ఈ వాల్యూ -0.5 j 0.866 బ్రాకెట్ క్లోజ్ చేసి తర్వాత ప్లస్ x2 ఇదిగోండి x2 ప్లస్ ఇక్కడ వేస్తున్నా ప్లస్ 2 ఇంటూ మళ్ళీ e⁻j 4π/3 ఇదిగోండి e⁻j 4π/3 వాల్యూ ఇదిగోండి ఇది. అప్పుడు -0.5 ప్లస్ j 0.866 వచ్చేస్తుంది. ఓకే, సో ఇది సింప్లిఫై చేస్తే వచ్చేది మనకు x1 వాల్యూ ఎంత వస్తుందని ఒకసారి గమనించండి. ఇట్స్ ఇక్కడ 2 ఉంది, -0.5 -1 అంటే 2 - 1.5 అది 0.5 అవుతుంది. తర్వాత ఇదిగోండి ఇక్కడ పాజిటివ్ 1 టైమ్స్ -j 0.86, ఇక్కడ 2 టైమ్స్ j 0.86. సో ఇట్ షుడ్ బి ప్లస్ ఇదే 1 -1 ప్లస్ 2 అండి. సో ఇక్కడ ప్లస్ j 0.866 అవుతుంది. ఇది మన x1 సీక్వెన్స్లో ఇవాల్యుయేట్ చేసే x1 వాల్యూ. ఓకే, తర్వాత x2 ఎలా ఇవాల్యుయేట్ చేస్తాం, x2 విల్ బి ఈక్వల్ టు మళ్ళీ ఇదే సీక్వెన్స్ ఉపయోగించుకొని k ఈక్వల్ టు 2 గైస్ హోల్డ్ ఆన్ యాక్చువల్గా బేసిక్స్ మొదటి నుంచి డిఎఫ్టి మొదటి నుంచి వచ్చి ఉన్నట్లయితే కొన్ని ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని ఇలాంటప్పుడు మనము ముందుగా ప్రెడిక్ట్ చేసేసేయచ్చు. ఇప్పుడు x0 ఎంతండి, వేర్ ఇస్ దట్ x0 5 వచ్చింది కదా, ఇదిగోండి ఇవాల్యుయేట్ చేసిన x0 5. అలాగే x1 ఎంత వచ్చిందండి, ఇదిగోండి 0.5 ప్లస్ j 0.86 ప్లస్ అయినా అవ్వాలి మరి, ప్లస్
మైనస్ కరెక్టేనండి. దీని నుంచి నెక్స్ట్ ఎక్స్ ఆఫ్ టూ ఏమొస్తుందో చెప్పేసేవచ్చు యాక్చువల్గా ఒక ప్రాపర్టీని బేస్ చేసుకొని. సిమెట్రీ ప్రాపర్టీ సిమెట్రీ ప్రాపర్టీ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్, రియల్ వాల్యూడ్ ఎక్స్ ఆఫ్ ఎన్ అని చెప్పి దాన్ని బట్టి అయితే ఇక్కడ వచ్చే వాల్యూ అయితే ఇది అయి ఉండాలి, లేకపోతే కాంజుగేట్ ఆఫ్ దిస్ అయి ఉండాలి. మళ్ళీ కాంజుగేట్ అన్నాను కదా, ఈ ఎందుకు వచ్చిన తలనొప్పి మధ్యలో ఏంటంటే కాంజుగేట్ అంటే నథింగ్ అండి. ఏ ప్లస్ జేబీ ఉందనుకోండి, ఏ ప్లస్ జేబీ ఉందనుకోండి, దీనికి కాంజుగేట్ ఏమవుతుంది, కాంజుగేట్ ఆఫ్ దిస్ వన్ అంటే కాంజుగేట్ ఆఫ్ దిస్ వన్ విల్ బి ఏ మైనస్ జేబీ అవుతుంది. అంటే ఈ కేసులో ఒకవేళ అయితే 5 అవ్వాలి, ఓకే, లేకపోతే మనకు x2 ఆఫ్ 0లో వచ్చేది 0.5 మైనస్ జే 0.866 అవ్వాలి. కమెంట్ ఒకసారి చెక్ చేసుకొని కమెంట్ డ్రాప్ చేయండి. ఓకే, మేక్ ఈక్వల్ టు 1 దగ్గర x ఆఫ్ 1 ఇవాల్యుయేట్ చేసింది అంత వచ్చిందండి. సో k ఈక్వల్ టు 2 దగ్గర మనకి ఏమొస్తుందండి, x ఆఫ్ 2 విల్ బీ ఈక్వల్ టు ఇదే సీక్వెన్స్లో ఎక్కడైతే k కనిపిస్తుందో అదంతా 2తో ప్లగ్ ఇన్ చేసుకుంటే వచ్చేదే, సమ్మేషన్ చేస్తే వచ్చేదే మనకు x ఆఫ్ 2 వాల్యూ. ఇది ఎంత సబ్స్టిట్యూట్ చేసినా ఇట్ విల్ బి 0. సో స్ట్రైట్ అవే x ఆఫ్ 0 రాసేస్తున్నాను, ప్లస్ ఇది e రైజ్ టు 0 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఎంటైర్ 0 అండ్ e రైజ్ టు 0 దట్ విల్ బి 1. సో సింపుల్గా మనకి x ఆఫ్ 0 మిగులుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి x ఆఫ్ 1 కొంచెం జాగ్రత్తగా చూడాలి. e రైజ్ టు మైనస్ జే 2π ఇంటూ 1 ఇంటూ k ఈక్వల్ టు 2 కదా, ఇంటూ 2/3. ఓకే, ప్లస్ x ఆఫ్ 1 ఇంటూ e రైజ్ టు మైనస్ జే 2π ఇంటూ 2 ఇంటూ k వాల్యూ ఏంటండి, ఇదిగోండి k వాల్యూ ఇంటూ 2/3. ఓకే, సో ఇలా ప్రొసీడ్ అవ్వలేము కాబట్టి మళ్ళీ యూలర్స్ ఐడెంటిటీ ఉపయోగించుకొని ఇది ముందుగా ఎవాల్యుయేట్ చేసుకుంటే గైస్ ఇది వచ్చేసింది కదా, ఇది వచ్చేసి e రైజ్ టు మైనస్ జే 4π/3 అంటే కాస్ 4π/3 వచ్చేసి రేడియన్స్లో, క్యాలిక్యులేటర్ని రేడియన్స్లో పెట్టుకుని చేస్తే ఇట్ షుడ్ బి మైనస్ 0.5. అలానే సైన్ 4π/3 వచ్చేసి మైనస్ ఆఫ్ 0.866 రావాలి. ఓకే, అప్పుడైతే ఇది ఎలా చేసుకుంటామండి, ఈ రైజ్ టు అదే ఈ మొత్తం ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది, మైనస్ 0.5 ఈ నెగిటివ్ ఇక్కడ వచ్చే నెగిటివ్ ఎలాగా, ఈ రైజ్ టు జే తీటా, ఈ రైజ్ టు మైనస్ జే తీటా ఏం రాసుకోవచ్చు, కాస్ తీటా మైనస్ జే సైన్ తీటా కదా, మరి సైన్ తీటా మైనస్ అయినప్పుడు ఇది మొత్తం పాజిటివ్ అయిపోతుంది కదా, సో ఇట్ విల్ బి పాజిటివ్ జే 0.866. ఓకే, సో చూడండి దిస్ వన్. సో ఈ వాల్యూస్ కాస్ 4π/3 అండి మైనస్ 0.5, అలాగే సైన్ 4π/3 మైనస్ 0.866. అలాగే ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఇది వచ్చేసి కాస్ 8π/3 ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుందండి. కాస్ 8π/3 వచ్చేసి ఇట్స్ రిపిటేషన్ కదా కాబట్టి మైనస్ 0.5 రావాలి. సైన్ 8π/3 షుడ్ బి ఈక్వల్ టు 4 వచ్చేసి నెగిటివ్ వచ్చింది కదా, సో దిస్ షుడ్ బి పాజిటివ్ 0.866. సో అవన్నీ ఇక్కడ ప్లగిన్ చేసుకున్నప్పుడు గైస్ x ఆఫ్ 0 ఎంత అండి, ఇట్స్ 1 ప్లస్ ఇట్స్ 2 ప్లస్ 1 ఇంటూ మైనస్ 0.5 ప్లస్ జే 0.866 అండి ఫర్ దిస్ వన్. ఓకే, దీనికి సంబంధించిన వాల్యూ అయితే ఇది ప్లస్ ఇది x ఆఫ్ 2 కదండి, ఐఎమ్ సారీ ఇక్కడే కరెక్ట్ చేసుకుంటున్నాను, x ఆఫ్ 2 ఇట్స్ x ఆఫ్ 2 కావాలి కదా, సో x ఆఫ్ 2 వాల్యూ ఎంత అండి, ఇట్స్ 2 ఇంటూ ఈ వాల్యూ వచ్చేసి ఇది అవుతుంది, ఇట్స్ మైనస్ 0.5 ప్లస్ మైనస్ జే, ఎందుకంటే ఇది పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ ఇక్కడ వర్తిస్తుంది కాబట్టి జే మైనస్ జే 0.866 అవ్వాలి. ఓకే, సో ఆ రకంగా ఈ మొత్తం సింప్లిఫై చేస్తే యాజ్ ఇక్కడ 2 మైనస్ 0.5 మైనస్ 1, సో 2
మైనస్ 1.5 అది 0.5 అమేజింగ్ కరెక్టే. తర్వాత ఇక్కడ పాజిటివ్ 1 అండ్ నెగటివ్ 2, సో దిస్ షుడ్ బి మైనస్ జే 0.866. యా వచ్చిందండి. ఇది ఫైనల్గా x2 ఆఫ్ k, x ఆఫ్ 2 అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి x ఆఫ్ 1కి కాంప్లెక్స్ కాంజుగేట్ వచ్చింది. ఇదిగోండి 0.5 ప్లస్ జే 0.866, అలాగా ఇక్కడ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ దాట్ వన్ 0.5 మైనస్ జే 0.886. ఇదిగోండి. ఇప్పుడు మనం ఫైనల్గా సీక్వెన్స్ ఎలా చూపిస్తామండి. x ఆఫ్ k విల్ బీ ఈక్వల్ టు x ఆఫ్ 1 ఎంతండి, x ఆఫ్ 0 ఇట్స్ 5, కామా x ఆఫ్ 1 ఎంతండి, ఇట్స్ 0.5 ప్లస్ జే 0.866, comma complex conjugate of this one, conjugate of that 0.5 minus j 0.866. ఇచ్చిన సీక్వెన్స్కి ఇవాల్యుయేట్ చేయాల్సి వచ్చే డిఎఫ్టి. ఓకే, సో ఎలా చెప్పగలిగాం, అదే ఈ రెండిట్లో ఏదో ఒక కాంప్లెక్స్ కాంజుగేట్, థర్డ్ ఆన్సర్ కాంప్లెక్స్ కాంజుగేట్ అవుతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాం, ఒక ఇంపార్టెంట్ థియరం బేస్ చేసుకొని. ఓకే, మేక్ ఎ నోట్ ప్లీజ్. ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకొని, డిఎఫ్టీలో ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకొని ముందుగా కాంప్లెక్స్ కాంజుగేట్ అని చెప్పి ప్రిడిక్ట్ చేయొచ్చు. సో డిఎఫ్టీ ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తామండి, ఇట్స్ డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ చేస్తే ఏమొస్తుందండి, ఎక్స్ ఆఫ్ కే కదా, ఎక్స్ ఆఫ్ కే విల్ బీ ఈక్వల్ టు వాట్, సమేషన్ n ఈక్వల్ టు 0 to n minus 1. స్ట్రేట్ ఇక్కడ నుంచి మొదలెడుతున్నాను. x ఆఫ్ n e రైజ్ టు మైనస్ j 2pi nk బై n. ఈ ఫార్ములా అదే కే మర్చిపోకూడదు, కే ఫ్రమ్ 0 1 ... n మైనస్ 1 వరకు. ఇది ఈ ఫార్ములా ఎక్స్ ఆఫ్ కేకి. ఓకే, ఈ ఫార్ములా ఎక్స్ ఆఫ్ కేకి. మరి ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కేకి ఏమవుతుందండి, ఇది ఎక్స్ ఆఫ్ కేకి ఇదైతే ఎక్స్ ఆఫ్ ఎన్ మైనస్ కేకి ఏమవుతుంది, కే ప్లేస్లో ఎన్ మైనస్ కే సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, సమ్మేషన్ ఎన్ ఈక్వల్ టు 0 to n minus 1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ రైజ్ టు మైనస్ జే 2pi n. కే ప్లేస్లో ఇది వస్తుంది, కంగారు పడాల్సిన పని లేదు. కే ప్లేస్లో n మైనస్ కే బై n సబ్స్టిట్యూట్ చేసుకుంటే గైస్ పవర్ యాడ్ అయింది, ఇన్ ద సెన్స్ బేసిస్ మల్టిప్లై అవ్వాలి కదా. ఇదిగోండి ఇక్కడ యాడ్ అయింది, సో ఇది ఏమవ్వాలి, ఇట్ షుడ్ బి సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n minus 1. ఓకే, ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ రైజ్ టు, ఇప్పుడు దీనికి మల్టిపుల్ మైనస్ జే 2pi n ఇంటూ దిస్ వన్ ఇంటూ n బై n ఇంటూ ఈ రైజ్ టు, ఇది పాజిటివ్ అయిపోతుందండి. సో జే 2pi n k బై n. ఓకే గైస్, ఒకసారి చెక్ చేయండి. ఇది ఎప్పుడు కూడా ఇదిగోండి, ఇది ఇక్కడ ఉన్న ఈ ఎక్స్పోనెన్షియల్ దగ్గర ఈఎన్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఎప్పటికీ కూడా 1 యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం. మళ్ళీ అది అట్లా 1 అంటున్నాడు అని కంగారు పడకండి. యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం అంటే కాస్ 2npi మైనస్ సైన్ 2npi, సైన్ npi 0, కాస్ 2npi అది అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 కాస్ 0 1, n ఈక్వల్ టు 1 కాస్ 2pi ఈక్వల్ టు 1. ఇంకా ఇది ఎప్పటికీ 1. ఇది మొత్తానికి యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం 1 అయిపోతుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తాము, కంటిన్యూషన్ ఇక్కడ విల్ బీ ఈక్వల్ టు సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n minus 1 ఎక్స్ ఆఫ్ ఎన్ ఈ రైజ్ టు, ఇది పోయింది 1 అయిపోయింది, సో ఈ రైజ్ టు జే 2pi nk బై n అండి. అది మిగిలింది కదా గైస్. ఇది కొంచెం మీనింగ్లెస్గా ఉంది యాక్చువల్గా. మనకు ఇలా ఉంటే ఇక్కడ నెగటివ్ ఉంటే సేమ్ అయిపోతుంది, సో అప్పుడు మనం ఇక్కడికి వచ్చేసేయచ్చు కదా. ఇక్కడ నెగటివ్ ఎలా రాబట్టడం అంటే
గైస్ ఒకటి చేస్తే నెగిటివ్ ఒకటి రాబట్టేసేయచ్చు. సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 to n minus 1 x of n e raised to minus j 2 pi nk by n. ఎప్పుడవుతుందంటే ఇక్కడ నేను బయట కాంజుగేట్ తీసుకున్నప్పుడు, అంటే ఇమాజినరీకి కాంజుగేట్ తీసుకున్నప్పుడు, రైట్, కాంజుగేట్ తీసేసాను. సో ఇక్కడ కాంజుగేట్ ఏంటంటే ఇది, అలా రాసుకోవచ్చు కాంజుగేట్. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం ఏంటంటే ఈ మొత్తం ఏంటి, ఈ మొత్తం ఐ గెస్ ఇది కదా, సరిపోయిందా? సో అది ఎలా రాసుకోవచ్చు, పెద్ద బ్రాకెట్ విత్ ద కాంజుగేట్, ఓకే, ఎక్స్ ఆఫ్ కే. ఇప్పుడు ఇది ఎక్స్ ఆఫ్ కేలో ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఇట్ హ్యాస్ కమ్ టు దిస్ ఫామ్. అంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎక్స్ ఆఫ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఇలాగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే చూడండి ఎక్కడ నుంచి స్టార్ట్ చేసాము, ఎక్స్ ఆఫ్ n మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ కే. దీని అర్థం, ఓకే, ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు, నెంబర్ వైజ్ చెప్దాం. నెంబర్ వైజ్ ఒక న్యూమరికల్ అంటే ఒక వాల్యూతో డిస్కస్ చేద్దాం. ఇందాక దీనికి ముందు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 0 ఇవాల్యుయేట్ చేయాలి, కామా ఎక్స్ ఆఫ్ 1 ఇవాల్యుయేట్ చేయాలి, ఎక్స్ ఆఫ్ 2 ఇవాల్యుయేట్ చేయాలి కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది నేను ఇవాల్యుయేట్ చేయకుండానే ఇక్కడ నుంచి నేను చెప్పగలిగాను. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 2 ఎలా రాసుకోవచ్చు, అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు ఇది అర్థం కావాలంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాలి. ఇందాక కేసులో n ఈజ్ ఈక్వల్ టు 3 అండి, మీకు గుర్తుందో లేదో, n అనేది ఈక్వల్ టు 3. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఆఫ్ 2 ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఆఫ్ 2 ఏదైతే ఉందో అది ఎక్స్ ఆఫ్ 3 మైనస్ 1 లాగా రాసుకోవచ్చా. మళ్ళీ ఇక్కడికి రండి, ఇదిగో ఎక్స్ ఆఫ్ 3 మనకు n, ఓకే, మనకు n మైనస్ 1, ఇక్కడ k ఎంత అయిందండి 1, అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు సేమ్ అదే k అక్కడ రాయండి, అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 1. సరిపోయిందా? అంటే ఎక్స్ ఆఫ్ 2 ఇది ఎంత మొత్తం దేనికి ఎక్స్ ఆఫ్ 2 కదా, అంటే ఎక్స్ ఆఫ్ 2 నేను ఇలా రాసుకున్నాను, దాట్ ఈజ్ ఈక్వల్ టు దీని ప్రకారం ఇదిగోండి నాకు k, ఇదిగోండి నాకు ఇది, అంటే ఎక్స్ ఆఫ్ t ఎక్స్ ఆఫ్ 1కి కాంప్లెక్స్ కాంజుగేట్, అదే కదా ప్రూఫ్ అయింది. సీక్వెన్స్ గుర్తుందా? ఇట్ వాజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 5 మైనస్ 0.5 ప్లస్ j 0.866 అండి. ఓకే, నేను నెక్స్ట్ సీక్వెన్స్ దేన్ని బట్టి చెప్పాను, ఎక్స్ ఆఫ్ 2 నాకు కావాల్సి వచ్చింది, దీని ప్రకారం ఎక్స్ ఆఫ్ 2 ఇస్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1. ఎక్స్ ఆఫ్ 2 నాకేంటి ఇది ఎక్స్ ఆఫ్ 0 అయింది, ఇది నాకు ఎక్స్ ఆఫ్ 1 అవ్వింది. సో ఇది మొత్తం, సో ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్ ఆఫ్ 2 ఏమవుతుందంట, ఎక్స్ ఆఫ్ 2ని ఇలా రాసుకుంటాను, వచ్చిన ప్రూఫ్ నుంచి నాకేమైంది, ఎక్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1, అంటే ఎక్స్ ఆఫ్ 2 కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 1, అదే నాకు వచ్చింది. సరేనా? ఇదే ప్రూఫ్, చాలా ఇంపార్టెంట్. చాలా ప్రిడిక్షన్స్ చేయొచ్చు, కాంప్లెక్స్ కాంజుగేట్ ప్రాపర్టీ, సిమెట్రీ ప్రాపర్టీ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అని చెప్తారు ఇన్ డిఎఫ్టీ. మేక్ ఎ నోట్ ప్లీజ్. ఓకే, సో అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. డిఎఫ్టీలో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో డిఎఫ్టీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.